తమ్ముళ్ళిద్దరు కూడా ఒకరికొకరు బాహాబాహిగా దిగారు. వీరిద్దరి మధ్య మరింత వివాదం ముదరడంతో అధిష్టానం కూడా కలగజేసుకుంది. కేశినేని బ్రదర్స్ మధ్య మరింత దూరం పెరిగింది. నాని కేశినేని చిన్ని ఇద్దరి మధ్య కూడా ఈ వ్యవహారంతో మరింత దూరం పెరిగింది. దిద్దుబాటు చర్యలకు దిగింది అధిష్టానం. కేశినేని నానికి క్లారిటీ ఇచ్చింది హైకమాండ్. ఎంపీ స్థానంపై కూడా క్లారిటీ ఇచ్చింది. నియోజకవర్గం సమావేశానికి బాధ్యతలు వేరే వాళ్ళకు అప్పగించామనే క్లారిటీని కేశినేని నానికి ఇచ్చారు. తిరువూరు సభ నిర్వహణను ఎంపీ హోదాలో తానే చూస్తాను అని నాని చెప్తున్నారు. విజయవాడ టీడీపీలో చోటు చేసుకుంటున్న ఈ మార్పుల గురించి కేశినేని నాని ఫేస్బుక్ పోస్ట్ గురించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, విజయవాడ రాజకీయాల్లో ఏం జరుగుతుంది? కేశినేని నాని ఫేస్బుక్ పోస్ట్ని ఏ విధంగా చూడాలి? రోహిత్, పూర్తిగా కేశినేని నాని చిన్నీల మధ్య వ్యవహారం అయితే ఒక కొలుపు వచ్చినట్లయితే ప్రస్తుతం చూడాల్సిన అవసరం ఉంటుంది. విజయవాడ రాజకీయాల్లో ఎంపీ సీట్ ఎవరికి ఇస్తారంటూ గత కొద్ది కాలంగా కూడా టీడీపీ శ్రేణుల్లో అయితే ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే కేశినేని నాని సిట్టింగ్ ఎంపీగా ఇక్కడ కొనసాగుతున్నారు. అయితే చిన్ని కూడా గత కొంతకాలంగా ఎంపీ సీట్ నాదేనంటూ ఆయన ప్రచారం చేస్తున్నాడు. దీంతో ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాలు కూడా 2 వర్గాలుగా చీలిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కేశినేని నాని వరకు కేశినేని చిన్నిగా పూర్తిగా 2 వర్గాలుగా చీలిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అధిష్టానం దిద్దుబాటు చర్యలకు దిగినట్లయితే కనిపిస్తుంది. దానిలో భాగంగానే ఎంపీ సీటు కేశినేని చిన్నికి కేటాయిస్తున్నట్లయితే సూచాయిగా చెప్పినట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే తిరువూరులో ఇప్పటికే ఒక గొడవ జరిగింది. 7వ తారీఖున నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశాన్ని తిరువూరులో ఏర్పాటు చేస్తారు. ఈ సమావేశానికి చంద్రబాబు నాయుడు హాజరు కాబోతున్నారు. నియోజకవర్గంలో మొత్తం అంటే ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో 7 నియోజకవర్గాలు 7 అసెంబ్లీ నియోజకవర్గాల్ని ఖచ్చితంగా గెలుపు గుర్రాలు నిలబెట్టే దిశగా పార్టీని ముందుకు తీసుకెళ్లే దిశగా ఈ సమావేశం ఉంటుందని చెప్పి ఇప్పటికే టీడీపీ చెప్పింది. చంద్రబాబు నాయుడుతో పాటు ఇతర నేతలు కూడా సమావేశానికి హాజరు కాబోతున్నారు. ఈ నేపథ్యంలో 7వ తారీఖున సభను సక్సెస్ చేయడం కోసం ఒక భారీ మీటింగ్ అక్కడ ఏర్పాటు చేయబోతున్నారు తిరువూరు కేంద్రంగా. దానికి సంబంధించి సమన్వయ కమిటీ సమావేశంలో అన్నతమ్ముల మధ్య గొడవ పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పెద్ద చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో మనం చూద్దాం, కేశినేని చిన్ని ఫోటో ఎక్కువగా ఉంది అని కేశినేని నాని వర్గం ఒక్కసారిగా దాడి చేస్తుంది. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య కూడా చాలా వాగ్వివాదం జరిగింది. అనంతరం నాని మీడియాతో మాట్లాడుతూ చిన్నికి ఎటువంటి పదవులు లేవు పార్టీలో, తానెవరు ఇక్కడికి రావడానికి అంటూ కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. అక్కడ ఉన్న నియోజకవర్గ ఇన్ఛార్జ్ మీద కూడా వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. ఎంపీగా పూర్తి బాధ్యతలు నాకున్నాయి కాబట్టి ఇక్కడ మొత్తం కార్యక్రమం అంతా నేనే చేస్తాను, 7వ తారీఖు వరకు నియోజకవర్గం వదిలి వెళ్ళడం అని చెప్పి ఆయన చాలా క్లారిటీగా చెప్పారు. కొంతమంది వ్యాపారాల కోసం రాజకీయాల్లోకి వస్తున్నారంటూ కూడా చిన్నీని ఉద్దేశించి ఆయన మాట్లాడిన పరిస్థితి అయితే కనిపించింది. ఈ నేపథ్యంలో పూర్తిగా పార్టీ పరువు అయితే పోతున్న పరిస్థితుల్లో పార్టీ అధిష్టానం కలగజేస్తున్న పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో నానికి ఇప్పటికంటే నాని నిన్న చేసిన వ్యాఖ్యలు కూడా చాలా క్లారిటీగా చెప్పారు. అంటే ఎవరికైనా ఒక పదవి కేటాయించినప్పుడు పార్టీ అధిష్టానం నుంచి ఉత్తర్వులు రావాలి, లేదా పార్టీ అధిష్టానం నుంచి ఎవరైనా వచ్చి మాట్లాడాలి. అటువంటి మాట్లాడింది కానీ ఉత్తర్వులు కానీ లేవు. కేసీఆర్ చిన్ని ఎలాగ ఇక్కడ పార్టీ నాయకుడు అవుతాడని చెప్పి ఆయన అయితే చాలా గట్టిగా మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ నాని ఏవైతే వ్యాఖ్యలు అంటే ఇక్కడ ఫేస్బుక్ పోస్ట్ లో కూడా ఒక విషయంపై క్లారిటీ ఇచ్చారు. ఎక్కువగా పార్టీ వ్యవహారాల్లో నన్ను కలగజేసుకోవద్దు అన్నారు అని. అంటే పార్టీకి కేశినేని నాని దూరం అయిపోయినట్టేనా? అధినేత ఆదేశాలను పాటిస్తానని అంటున్నారు, కానీ అధినేత నాకు చెప్పారు పార్టీ వ్యవహారాల్లో కలగజేసుకోవద్దని చెప్పించారు అని అంటున్నారు. అలాగే చూడాల్సి ఉంటుంది రోహిత్. ఎందుకంటే గత కొంతకాలంగా టీడీపీ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు మధ్య నాని మధ్య చాలా గ్యాప్ అయితే చాలా సందర్భాల్లో కనిపిస్తుంది. ఢిల్లీ వెళ్ళిన సందర్భంలో కూడా చంద్రబాబు నాయుడుకి కలవడానికి పూలగుచ్చి ఇవ్వడానికి కూడా కొంత నాని విముఖత వ్యక్తం చేస్తున్నారు. అవన్నీ కూడా మనం చూసాము. అయితే ఇక్కడ ఉన్న నియోజకవర్గంలో సీటు ఎవరికి ఇస్తారనే దాని మీద పెద్ద చర్చ జరిగింది. తనకు పోటీగా చిన్నిని తిప్పుతున్నారు అనే అభిప్రాయం నానికి ఉంది. దాంతో టీడీపీ కార్యక్రమాలన్నింటి కూడా దూరంగా ఉన్నారు. ఇక్కడ 7 నియోజకవర్గాల్లో కూడా వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో నాని బాగా టచ్ లోకి వెళ్ళిన పరిస్థితి. ప్రతి నియోజకవర్గంలో పార్టీ నిర్ణయానికి విరుద్ధంగా ఎమ్మెల్యేలు బాగా పనిచేస్తున్నారంటూ ప్రతి నియోజకవర్గంలో చెప్పిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ చిన్నిని తెర మీదకి పార్టీ తీసుకొచ్చింది. పూర్తి బాధ్యతలు నియోజకవర్గానికి సంబంధించి 7 నియోజకవర్గాల పార్టీ బాధ్యతలు అప్పచెప్పిన పరిస్థితి. దీంతో నాని వర్సెస్ చిన్నిగా మారిన వ్యవహారంలో చిన్ని ఎవరుంటూ పార్టీకి ఆయనకి సంబంధం ఏంటంటూ నాని ప్రశ్నించాడు. ఈ నేపథ్యంలో పార్టీ యాక్టివిటీలో తాను తగ్గాలి అని చెప్పి పార్టీ నుంచి ఆదేశాలు అయితే జారీ చేశారు. ఎంపీగా వేరే వ్యక్తిని పెడుతున్నామంటే, అంటే వేరే వ్యక్తి అంటే చిన్ని తప్ప ఇంకా వేరే వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ ప్రయత్నించే పరిస్థితి లేదు కాబట్టి చిన్నికి ఇక్కడ ఎంపీ టికెట్ ఇవ్వబోతున్నాము, కాబట్టి మీరు పార్టీ కార్యక్రమాల్లో తగ్గండి అని చెప్పి పార్టీ నుంచి మాజీ మంత్రి ఉన్న ఆలపాటి రాజా గాని
లేదా ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న నెట్టెం రఘురాము, మాజీ ఎంపీగా ఉన్న కొనకల నారాయణ, ఇలా ముగ్గురు బృందాన్ని కూడా కేసీఆర్ నాని ఇంటికి పంపడం, కేసీఆర్ నానితో వాళ్ళు మాట్లాడడం, పార్టీ కార్యక్రమాల వ్యవహారాల బాధ్యత కానీ సమన్వయ కమిటీ బాధ్యత కానీ పూర్తిగా చిన్నీకి అప్పచెప్పాము, మీరు మాత్రం అటువంటి వీటిలో జోక్యం చేసుకోవద్దు, ఎటువంటి వివాదాలకు వెళ్ళొద్దు అంటూ కేసీఆర్ నానికి చెప్పినట్లయితే తెలుస్తుంది. ఈ వ్యవహారాన్ని కూడా కేసీఆర్ నాని తెల్లవారుజామునే తన ట్విట్టర్ లో కానీ ఫేస్బుక్ లో కానీ సుదీర్ఘంగా పోస్ట్ చేశారు. పార్టీ ఆదేశాలు ఏవైతే ఉన్నాయో ఆదేశాలను పూర్తిగా తప్పకుండా నేను పాటిస్తానని కూడా చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇది ఇప్పటితో పోతుందని చెప్పలేము, ఎందుకంటే సాలిడ్ గా కేసీఆర్ నానికి సంబంధించి సాలిడ్ ఓటింగ్ ఉన్న పరిస్థితి, తనకి కొన్న అనుచరగాను అన్ని నియోజకవర్గాలు ఉన్న పరిస్థితి అయితే చాలా ఉంది. కేసీఆర్ చిన్నీకి వ్యతిరేకంగా తాను ఇప్పటికే పోరాటం చేస్తున్నానని అనేక సందర్భాలు, అంటే చిన్ని పేరు ఎత్తకపోయినా అనేక సందర్భాల్లో మాట్లాడిన పరిస్థితి. మరి ఏంటి ఇప్పుడు నాని సైలెంట్ గానే ఉండబోతున్నారా, నాని ఏదైనా నిర్ణయం తీసుకోబోతున్నారా? పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉండమని అధిష్టానం నుంచి అంత స్పష్టంగా చెప్పించినప్పుడు ఇప్పుడు నాని ఏం చేయబోతున్నారు? అంటే ప్రస్తుతం నాని పార్టీకి వ్యతిరేకంగా వెళ్తారనేది అయితే ఎక్కడ వార్తలు రావట్లేదు. నాని కూడా అటువంటి వ్యాఖ్యానాలు ఎక్కడ చేయలేదు. పార్టీ ఏ నిర్ణయానికి తీసుకుంటుందో ఆ నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటున్నానని ప్రతి సందర్భంలో చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. గత 1వ తారీఖున న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో కూడా ఆయన అదే విషయం చెప్పారు. పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే దానికి నేను కట్టుబడి ఉంటానంటూ ఆయన చెప్పిన పరిస్థితి. అయితే నియోజకవర్గ సమీకరణ దృష్ట్యా వైసీపీ పార్టీలోకి నాని వెళ్తున్నారని కూడా ఒక వార్తలు అయితే చర్చలు కొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే చిన్నీకి ఆల్టర్నేటివ్ గా ఇక్కడ నానిని రంగంలోకి దింపితే ఉపయోగంగా ఉంటుంది, ఖచ్చితంగా ఈ సీటు వైసీపీ కైవసం చేసుకుంటుందనే వార్తలు కూడా వచ్చిన నేపథ్యంలో కొంతమంది నానితోటి సంప్రదింపులకు వైసీపీ క్యాడర్ కూడా వెళ్తున్నట్టయితే సమాచారం అందుతుంది. నాని ఎటువంటి నిర్ణయం, అంటే గతంలో కూడా నాని వైసీపీ నేతలతో టచ్ లోనే ఉన్నారు, కొన్ని అభివృద్ధి కార్యక్రమాలతో వైసీపీ నేతలతో కలిసి ఫ్లెక్సీలను కూడా పంచుకున్నారు, వైసీపీ నేతలను కూడా ఆహ్వానించారు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి. అంటే రోహిత్, ఇక్కడ పార్టీకి సంబంధించి ఒక విధంగా చూస్తే ఆయన ఇక్కడ స్థానికంగా ఎంపీగా కొనసాగుతున్నారు. ఎంపీగా కొనసాగినప్పుడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు పెట్టే ప్రతి కార్యక్రమానికి ప్రోటోకాల్ ఉంటుంది. ఆ ప్రోటోకాల్ లో ఖచ్చితంగా నాని కూడా అటెండ్ అవుతాడు. ప్రభుత్వ కార్యక్రమాలు అన్నింటిలో కూడా నాని పాల్గొన్నాడు. అంటే చాలా కార్యక్రమాల్లో ప్రతిపక్షానికి సంబంధించి ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ అక్కడ పాల్గొనట్లేదు. కానీ ఇక్కడ మాత్రం మిగతా రాష్ట్రం అంతా ఒకటైతే ఎన్టీఆర్ జిల్లాలో మాత్రం నాని ప్రభుత్వానికి సంబంధించి అన్ని కార్యక్రమాలు ఆయన అఫీషియల్ గా పాల్గొన్నారు. ప్రతి ఎమ్మెల్యే కూడా చాలా బాగా పనిచేస్తున్నారని కితాబిచ్చిన పరిస్థితి కూడా చూస్తాం. అనేక సందర్భాల్లో అక్కడ ఉన్న టీడీపీ అక్కడ ఉన్న ఎమ్మెల్యే మీద ఆందోళన చేస్తుంటే ఎమ్మెల్యే అక్రమాలు చేస్తున్నారని లేదా అవినీతికి పాల్పడ్డారని ఇతర యాక్టివిటీలు ఉన్నారని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న క్రమంలో నాని మాత్రం అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు జరిగిన మీటింగ్లో, స్థానిక నియోజకవర్గాల్లో జరిగిన మీటింగుల్లో ఎమ్మెల్యేలు చాలా బాగా పనిచేస్తున్నారు, నియోజకవర్గ అభివృద్ధిలో వాళ్ళకి కీలకంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా నాని కీలకమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది అనేక సందర్భాల్లో చర్చ అయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో వైసీపీలోకి నానిని తీసుకొస్తే ఆ నియోజకవర్గంలో మరింత పట్టుంది. ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో టీడీపీ ఇప్పుడు 2 వర్గాలుగా చీలిపోయిన పరిస్థితి, కేసీఆర్ నాని వర్సెస్ చిన్నిగా చీలిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి నాని వర్గం అంతా నానితో ఉంటుంది. నానిని వైసీపీలోకి తీసుకొచ్చి ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా నిలబెడితే కనుక ఖచ్చితంగా విజయవాడ ఎంపీ స్థానాన్ని నాని గెలుచుకొస్తారనే ఆలోచనలో వైసీపీ ఉన్నట్టయితే తెలుస్తుంది. దానికి తగ్గట్టుగానే అడుగులు వైసీపీ నుంచి పడుతున్నాయి. ఇప్పటికే టీడీపీ నుంచి వచ్చిన సమాచారంతో పార్టీ పూర్తి కార్యక్రమాలకు నాని దూరంగా ఉంటాడనేది అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. 7వ తారీఖున జరిగే తిరువురు కార్యక్రమానికి కూడా నాని హాజరు అవ్వకపోవచ్చు అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. రోహిత్, రైట్ సురేంద్ర, విజయవాడ రాజకీయాల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి టీడీపీలో. ఒక్కసారి కేశినేని నాని ఫేస్బుక్లో చేసిన పోస్ట్ను మీకు చదివి వినిపిస్తాను. అందరికీ నమస్కారం. నిన్న సాయంత్రం చంద్రబాబు గారి ఆదేశాల మేరకు మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజా గారు, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు మరియు మాజీ మంత్రివర్యులు నెట్టం రఘురామ్ గారు మరియు మాజీ ఎంపీ కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షులు కొనకల నారాయణ గారు నన్ను కలిసి 7వ తేదీన తిరువూరు పట్టణంలో జరిగే సభకు వేరే వారిని ఇన్ఛార్జిగా చంద్రబాబు నియమించారని, కాబట్టి ఆ విషయంలో నన్ను కలగజేసుకోవద్దని చంద్రబాబు గారు నాకు చెప్పమన్నారని తెలియజేశారు. అలాగే రాబోయే ఎన్నికల్లో నా స్థానంలో విజయవాడ లోక్సభ అభ్యర్థిగా వేరే వారికి అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నారని, కాబట్టి ఎక్కువగా పార్టీ వ్యవహారాల్లో నన్ను జోక్యం చేసుకోవద్దని చంద్రబాబు గారు ఆదేశించారని నాకు తెలియజేశారు. అధినేత ఆజ్ఞలను తూచా తప్పకుండా శిరస వహిస్తాను అని వారికి నేను హామీ ఇస్తున్నాను అంటూ నాని కేశినేని నాని ఇది ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. అలాగే ఎక్స్లో కూడా ట్వీట్ చేశారు. కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకసారి విజయవాడలో జరుగుతున్న పరిణామాల గురించి కేశినేని చిన్ని ఆర్టీవీతో మాట్లాడారు. కేశినేని చిన్ని ఏమన్నారో చూద్దాం. నిన్న కొంత గందరగోళం జరిగిన పరిస్థితి. కేసుని చిన్ని ప్రస్తుతం అంటున్నారు. సార్ నిన్న ఏం జరిగింది తిరువూరులో? అంటే సమన్వయ కమిటీ సమావేశం రాసాబాసగా మారిన పరిస్థితి, రాష్ట్రం అంతా కూడా తిరువూరులో చూసిన పరిస్థితి. మీ విలేకరులే ఉన్నారు, అక్కడ ఏం జరిగిందో మీకే తెలుసు. మేము వచ్చేపాటికి అక్కడ ఏదో జరిగిపోయింది.
సరే మేము అందరం సభాస్థల దగ్గర ఉన్నాం. మేము మా కార్యకర్తలు 400 నుంచి 500 మంది దాకా అక్కడ ఉండి సభాస్థల దగ్గర ఏర్పాట్లు పరిశీలిస్తున్నాం. ఈ లోపల ఏదో పార్టీ ఆఫీస్లో గొడవ జరిగింది, దత్తు గారిని ఏదో నిర్బంధించారని చెప్పి మాకు ఏదో ఫోన్ వచ్చింది. అప్పటికి మేము వెళ్ళేపాటికి చూస్తే ఆఫీసు చంద్రవందరగా ఉంది. మేము సమన్వయం పాటించి అట్లాగే నుంచుని దత్తు గారిని బయటికి తెచ్చుకున్నాం. అంటే కేసీనేని నాని గారు వచ్చిన సందర్భంలో అక్కడ ఫ్లెక్సీలో మీ ఫోటో పెద్దగా ఉంది, నాన్నగారి ఫోటో చిన్నగా ఉన్నది కాబట్టి గొడవ వచ్చిందనేది కూడా వార్త చక్కెర కొడుతున్న పరిస్థితి. ఏమంటే ప్రోటోకాల్ ఉందా లేదా? ఇప్పుడు అక్కడ చూస్తే మీరు అచ్చెన్నాయుడు గారు చిన్నగా ఉంటుంది, లోకేష్ గారు చిన్నగా ఉంది, చంద్రబాబు నాయుడు గారు చిన్నగా ఉంది. అంటే వాళ్ళు కోపడతారా? ఎవరైనా ఫోటో ఉందా లేదా, ఫ్లెక్సీల్లో ఉందా లేదా, ప్రోటోకాల్ మెయింటైన్ అయిందా లేదా చూస్తాం. నిజంగా వీళ్ళందరూ కూడా బాధపడతారు, నాది పెద్దది ఉండాలి, ఇంకా చిన్నది ఉండాలంటే వాళ్ళకి ఎవరికి ఇష్టమైన వాళ్ళు పెట్టుకుంటారు. ఇప్పుడు నేను ఇష్టమైంది ఉమాగారిది ఉంది, పెట్టాం, పెద్దది పెట్టాం. లేదు ఇక్కడ ఎవరైతే పని చేస్తున్నారు, ఇప్పుడు నాది ఇది ఫౌండేషన్లో నా ఫోటో పెట్టుకుంటున్నాం. అదే కానీ పార్టీ అక్కడ ఎవరిష్టం వాళ్ళ ఇష్టం, కానీ ఫోటోలో ప్రోటోకాల్ ఉందా లేదా అనే చూస్తాం. అంతేగాని పెద్దది ఉందా చిన్నది ఉందా అనేది కాదు. ఆ యొక్క ఫ్లెక్సీ విషయం కాదు, ఉండటం అయితే ఉంది కదా. నిన్నటిదాకా మీ మీడియా వారు ఫ్లెక్సీలో ఫోటో లేదన్నారు, కానీ ఫోటో అయితే ఉంది. అది ఫోటో గొడవ కాదు, అదొక దౌర్భాగ్య సంఘటన. ఇటువంటి పునరావృతం కాకూడదని కోరుకుంటున్నాను. అంటే మీకు సంబంధం లేదు అసలు పార్టీతో, ఏ కేడర్గా మీకు బాధ్యతలు లేవు అనేది కూడా నాని సాయంత్రం మీడియాతో మాట్లాడిన పరిస్థితి. అసలు ఏ బాధ్యతలు ఉన్నాయంటూ ఇక్కడికి వచ్చారనేది కూడా డైరెక్ట్గా మిమ్మల్ని ప్రశ్నించారు. మా కుటుంబం 1982లో రామారావు గారు పెట్టిన కాడి నుంచి తెలుగుదేశంలో ఉన్నా, తెలుగుదేశానికి పరోక్షంగా సపోర్ట్ చేశాం. నాకు బాధ్యత లేదంటానికి ఎవరు? నేను తెలుగుదేశం కార్యకర్తని, నేను ఎక్కడికన్నా వెళ్ళొచ్చు. నేను చంద్రబాబు నాయుడు గారి సభ ఉంది కాబట్టి ఎక్కడికైనా వెళ్తాం, సభను విజయవంతం చేసుకుంటాం, వస్తాం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారే వద్దంటారు, కార్యకర్తలు ఎక్కడికైనా వెళ్తాంటే చంద్రబాబు నాయుడు గారు వద్దంటారా? ఈ మధ్యలో ఉండే నాయకులు చేసే పనులకి మేము బాధ్యులం కాదు. కేసీఆర్ నాని చాలా సూటిగా చెప్పారు, నాలో రాక్షసుని నిద్ర లేపొద్దు, ఖచ్చితంగా ఒక యాంగిల్ మాత్రం ఇప్పుడు చూశారనేది కూడా ఆయన డైరెక్ట్గా అంటున్నారు. ఎందుకు నిద్ర లేకపోవాలి? ఏం అన్యాయం జరిగింది? మీరు 2 సార్లు ఎంపీ, మా కుటుంబం మొత్తం చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉండాలి. ఎందుకంటే మా కుటుంబంలో ఒక వ్యక్తిని 2 సార్లు ఎంపీ చేసినందుకు. కాబట్టి అటువంటి నిద్ర లేకుండా ప్రశాంతంగా చంద్రబాబు నాయుడుని గెలిపిద్దాం. నాని గారు న్యూ ఇయర్ సెలబ్రేషన్ సందర్భంగా మాట్లాడుతూ వ్యాపారాల కోసమే రాజకీయ పార్టీల్లోకి వస్తున్నారు, అటువంటి వాళ్ళని క్షమించను, అటువంటి వాళ్ళకి వ్యతిరేకంగా నేను కూడా పోరాడతానని చెప్పిన పరిస్థితి. మొత్తం నియోజకవర్గంలో మీరు తప్ప వ్యాపారాల్లో ప్రధానంగా నాని గారికి ఎవరో కనిపించట్లేదు, కానీ పేరు మాత్రం వెతలేని పరిస్థితి. 2014లో నాన్నగారు ఏంటి వ్యాపారంలో నుంచి వచ్చారా? ఇట్లా ఎంతోమంది వ్యక్తులు వస్తారు వ్యాపారంలోంచి. వ్యాపారం చేసేవాళ్ళు రాజకీయం చేయొద్దండి మనం ఎవరు? సేవ చేయొద్దండి మనం. నీకు చేతనైతే సేవ చేయి, పేద ప్రజలకు సేవ చేయి. అంతేగాని సేవ చేసే వాళ్ళని రావద్దనడానికి మనకి ఏమన్నా రైట్ ఉంటుందా? మా ఎవ్వరికీ రైట్ లేదు. చంద్రబాబు నాయుడు గారే అనరు. కాబట్టి ఇటువంటివన్నీ మనం ఎవరు అనకూడదు. మనం సేవ చేయడానికి వచ్చాం. ఇప్పుడు నిజంగా చూడండి, నేను విజయవాడలో ఎన్ని క్యాంపులు పెట్టాం, ఎంతమంది పేద ప్రజలు ఇది ఇబ్బంది లేకుండా తింటున్నారు. రోజు అన్నా క్యాంటీన్లు చేస్తున్నాం. నన్ను వద్దనే రైట్ ఏంటి? నేను నన్ను తప్పు చేస్తే నువ్వు వ్యాపారవేత్తవే, నువ్వు పలానా చేసావు. ఎవరైనా వ్యాపారాలు 2014లో నాని గారు వచ్చేటప్పుడు కూడా 2009లో కానీ 2014లో ఆయన వ్యాపారం నుంచే వచ్చారు కదా. మరి అప్పుడు వ్యాపారం చేసేవాళ్ళు పనికొచ్చినప్పుడు ఇప్పుడు వ్యాపారం చేసేవాళ్ళు పనికిరారా? వ్యాపారవేత్తలు చేయకూడదని ఏమన్నా ఉందా? మాలాంటి వ్యాపారవేత్తలు బాగా వస్తే ఇంకా పేద ప్రజలకు సేవ చేసుకునే అదృష్టం మాకు తగులుతుంది అనేది నా యొక్క అభిప్రాయం. ఈ అన్నింటికి 7వ తారీఖు ఏమైనా పుల్ స్టాప్ పడే అవకాశం ఏమైనా ఉంది? ఎందుకంటే ప్రతి సందర్భంలో నియోజకవర్గ సమావేశం అంటేనే కొంచెం రసాబసగా మారుతున్న పరిస్థితి. బెంచ్ సర్కిల్లో చూసాం, ఎస్సీ సమావేశంలో కానీ మైనార్టీ సమావేశంలో కానీ, ఈరోజు తిరువూరులో కూడా అన్నీ చిన్న మాది మీరు చూశారు. యువగళం పాదయాత్ర విజయవాడలో ప్రవేశించింది. ఎంత అద్భుతంగా జరిగిందండి. ఏమైనా గొడవ జరిగిందా? చాలా అద్భుతంగా నాయకులు కార్యకర్తలు కష్టపడి లోకేష్ గారికి రాష్ట్రం మొత్తం మీద స్టార్ట్ అయిన కాడి నుంచి చివరి దాకా ఎక్కడే జరగని విధంగా మేము విజయవాడలో చూపించాం. 14 గంటలు పాదయాత్ర చేయించాం. ఎక్కడన్నా జరిగిందా మీరు చూస్తే? అటువంటి ఘనత విజయవాడది. ఏ గొడవ జరగకుండా వెళ్ళదు. ఎవరో కొంతమంది చిల్లర వ్యక్తులు చేసే గొడవలు మేము పట్టించుకోం. మా పార్టీ క్రమశిక్షణ గల పార్టీ గట్టిగా ఉంటుంది. ఇది చెప్తున్నారు, పూర్తిగా క్రమశిక్షణ అయితే పార్టీ వీడదు. అది నిన్న జరిగిన ఘటన అయితే దురదృష్టకరమైన ఘటన అని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఇది నాని వర్సెస్ చిన్నీల మధ్య మాత్రం వారైతే కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఎంపీ సీటు తెచ్చిన తంటగానే తెలుగు తమ్ముళ్ళు చూస్తున్నారు. నిన్న తిరువురులో జరిగిన ఘటనలో కూడా కొంతమందిని అక్కడ అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈ అన్నింటిని కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లామని చిన్ని చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ నానితో కలిసి సురేంద్ర, RTV, విజయవాడ.